హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వైజాగ్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం పద్మాపురం గార్డెన్స్ ఎట్ అరకు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్, చిల్డ్రన్స్కి 50 రూపీస్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. మనం పైకి చూస్తే ఇక్కడ పికాక్ కూడా కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ మెన్షన్ చేసింది ఐటీడీఏ పాడేరు బొటానికల్ గార్డెన్స్ పద్మాపురం అని. ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. రైట్ సైడ్ మనం వెళ్ళగానే మనం చూసినట్లయితే ఇక్కడ అంతా చామంతి మొక్కలు కనిపిస్తాయి. రకరకాల కలర్స్లో ఉంటాయి, చాలా బాగుంటుంది. మొత్తం ఈ పార్క్ అంతా కూడా, ఈ గార్డెన్స్ అంతా కూడా ఫ్లవర్స్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా, రెడ్ కలర్, ఎల్లో కలర్, అన్ని పర్పుల్ కలర్, అన్ని కలర్స్తో చామంతి మొక్కలు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్లేస్ అండి ఈ గార్డెన్. ఇలా ముందుకు మనం వెళ్తే ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయి, చామంతి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఐ లవ్ ఇండియా అని రాసి ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అడిగి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎలాగైనా వెళ్ళొచ్చు. దాని ఆపోజిట్లోనే ఐ లవ్ ఇండియా అని రాసింది కదా, దాని ఆపోజిట్లో ఇక్కడ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు మా అబ్బాయి బర్త్డే, సో విష్ చేస్తున్నారు అందరూ, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి చూసారా 2 వేస్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఎటు వెళ్ళినా కూడా మొత్తం అంతా ట్రీస్తో ఫుల్గా చాలా దిన్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఇలా లోపలికి వెళ్తే ఇగోండి చిన్న హట్లా ఉంది. ఇక్కడ యాక్చువల్గా కొంచెం సిట్టింగ్ ఏరియా టైప్లో ఉంది, కూర్చోవచ్చు. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ చాలా ట్రీస్ కానీ చాలా మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా సేమ్ అలానే హట్లా ఉంది ఒకటి. ప్లాస్టిక్స్ బ్యాన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లాస్టిక్ ఏవి కూడా అలో చేయట్లేదు లోపలికి. చాలా క్లీన్గా కూడా ఉంది, ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడైతే రోజెస్ ఉన్నాయి, ఫుల్గా రోజెస్ మొక్కలు చిన్న చిన్నగా వేశారు బాగా. ఇక్కడైతే చాలా బాగా వచ్చాయండి ఫొటోస్. మా అబ్బాయికి ఫోటో క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా, ఇవి రాక్స్, యాక్చువల్గా రాక్ స్టాచ్యూ. కింద వాటర్ ఉంటుందేమో, ప్రెజెంట్ అయితే లేదు, వాటర్ వస్తుందంట అక్కడ. ఇక్కడ కూడా ఫోటో చాలా బాగా వచ్చింది. ఇలా ముందుకు మనం నడుచుకొని వెళ్తే ఇక్కడ ఇగోండి, ఇక్కడ సన్ఫ్లవర్స్ థీమ్ తాలూకా మొక్కలు ఎలా ఉంటాయి అలా ఒక ఇది ఉంది. ఇగోండి, ఇదంతా ఇక్కడ ఫొటోస్ ఫ్రేమ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా ముందుకెళ్తే ఇంకా బాగా ఫొటోస్కి కానీ లేదనంటే ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమైనా చేసుకోవాలి అని అంటే ఇక్కడ చాలా బాగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్స్లో అయితే ఆ రెడ్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే ఒక వుడెన్ బ్రిడ్జ్ టైప్లో ఉంటుందండి, చిన్నది. లెఫ్ట్ తిరిగితే చాలా పెద్ద వుడెన్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా ఇచ్చాయి, మీకు చూపిస్తున్నాను. అదే ఇగోండి, ఇది ఎంట్రన్స్. ఇలా స్టెప్స్ ఎక్కితే వుడెన్ బ్రిడ్జ్లో మనం వాక్ చేయొచ్చు. దానిపైన మొత్తం అంతా బ్యాంబూ ట్రీస్తో ఫుల్గా ఉంటుంది, ఇలా బోత్ సైడ్స్ కూడా. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి 12 అలా అయిపోయింది. ఎండ చాలా ఉంది బాగానా, చాలా ఎక్కువ ప్లేస్ వాక్ చేయాల్సి ఉంటుంది లోపల. ఇగోండి, ఇదంతా వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ కూడా ఫొటోస్ అవి చాలా బాగా బాగా వస్తున్నాయి.
మంచి ప్లేసెస్ ఉన్నాయండి ఫొటోస్ తీసుకోవడానికి. మొత్తం అంతా యాక్చువల్లీ ఇదంతా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ అరకు మీరు ఎక్కడ చూసినా కూడా బ్యాంబూ ట్రీస్ కనిపిస్తాయి బాగా. ఈ పార్క్లో కూడా ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు బ్యాంబూ ట్రీసే ఉంటాయి చుట్టూ. చాలా బాగుందండి ఇదైతే. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా చెత్త ఏమీ లేదు. ఈవెన్ ఈ మొక్కల మధ్యలో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ ఇక్కడ కూడా ఫోటో స్పాట్స్ ఉన్నాయి. వ్యూ బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి గార్డెన్ అంతా కూడా. ఇలా ముందుకు ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఒక 500 మీటర్స్ ఉంటుందండి. ఇలా నడుచుకొని వెళ్ళాలి. కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ వ్యూ బాగుంటుందని దీని మీద నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫొటోస్ కూడా తీసుకోవడానికి దీని మీద అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇగోండి ఇలా దిగిపోవడమే. ఇక్కడ కూడా ఒక చిన్న డెక్ టైప్లో ఉంది. బాగా ఎండగా ఉంది, అసలు వాక్ చేయలేకపోయాం. నేను మీకు ముందే చెప్పాను కదా, మేము వచ్చేటప్పటికి 12 అయిపోయింది కాబట్టి అసలు ఆ టైంలో కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది అరకులో. యాక్చువల్లీ సీజన్ టైంలో అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటారు ఆ టైంలో. డిసెంబర్ జనవరి మంత్లో వస్తే వెదర్ కూడా ఇక్కడ బాగుంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా కూడా మనం అప్పుడు పీస్ఫుల్గా ఉండదు. ఇదిగోండి ఇలా మనం ట్రాక్లా ఉంటుంది, ఆ ట్రాక్ మీదకి వచ్చేసాం. ఇక్కడ చూసారా అరకు ట్రెడిషనల్ ఉమెన్ వచ్చేసి ఒక బేబీని ఎత్తుకున్నట్టు స్టాట్యూ ఉంది చూడండి. ఇదంతా మొత్తం గ్రీనరీ, వాటరింగ్ చేస్తున్నారు అక్కడ గ్రాస్ మీద, అటు మీద తడిగా ఉంది. ఇగోండి ఈ ట్రాక్ మీద ఇలా నడుచుకుంటూ మనం చుట్టూ తిరగచ్చు. యాక్చువల్లీ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, బట్ మేము వెళ్ళలేకపోయాం, చాలా ఎండ ఎక్కువగా ఉంది. ఇగోండి ఇలాగా ఈ ట్రాక్ మీద మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూపిస్తాను, ఇక్కడ టాయిలెట్స్ అవి అవైలబుల్గా ఉంటాయి పార్క్ లోపల. అలా కొంచెం ముందుకు మనం వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది, బట్ ఆ క్యాంటీన్ వరకు మేము వెళ్ళలేదు, అది కొంచెం దూరంగా నడవాలంట. చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. నెక్స్ట్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. బయటకు వచ్చిన వెంటనే పద్మపురం గార్డెన్స్ బయటకు వచ్చిన వెంటనే మనకి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి 80 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇగోండి ఇది ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తే బాగుందండి, ప్లేస్ చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ యాక్చువల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ ఎలా మేక్ అవుతుంది అనేసి మేకింగ్, మొత్తం చాక్లెట్ మేకింగ్ చూపిస్తారు. ఇగోండి ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, చాక్లెట్స్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇగోండి మొత్తం అసలు ఎలా చాక్లెట్ కనుక్కున్నారు, అది ఎలా మళ్ళీ మనకి తయారవుతుంది అంతా కూడా ఇక్కడ డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు అంతానా. ఇక్కడైతే చాలా బాగుంది లోపల చూడడానికి కూడా. అంటే యాక్చువల్లీ ఇలాంటివి మనం చూడం కదా ఎక్కడ కూడా. సో అరకులో ఏంటి అంటే మనకి చాక్లెట్ మేకింగ్ కానీ లేదంటే కాఫీ మేకింగ్ కానీ ఇవి మనకి క్లియర్గా కనిపిస్తాయి. మిషన్స్ ఎలా వర్క్ చేస్తాయి అసలు చాలా బాగా చూపిస్తున్నారండి. మ్యూజియంలో కానీ ఇందులో చాక్లెట్ ఫ్యాక్టరీలో కానీ కాఫీ మ్యూజియంలో కానీ చాలా బాగా చూపిస్తున్నారు, డీటెయిల్డ్గా చూపిస్తున్నారు. ఇగోండి ఇదంతానా.
నేను మీకు ముందుగా చెప్పినట్టుగా డిసెంబర్లో జనవరిలో వస్తే ఇదంతా ఇగోండి ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మోస్ట్లీ ఈరోజైతే క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఆ సీజన్స్లో అయితే మాత్రం ఓపెన్ చేసి ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ టూరిస్టులు అందరూ డిసెంబర్ జనవరి మంత్లో వస్తారు. మేము ఫిబ్రవరి మంత్లో వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2 or 3 షాప్స్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి, మిగతావన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్ అవి మనకి అమ్ముతారనమాట, అక్కడ మేక్ అయిన చాక్లెట్స్ అవి అమ్ముతారు. ఇగోండి ఇది యాక్చువల్లీ ఇది ఒక షాప్ అనమాట, చాక్లెట్ షాప్. మనం వెళ్ళి అక్కడ ఏదైనా పర్చేస్ చేయాలంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాక్లెట్స్ ఏమి కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మొత్తం రకరకాల ఫ్లేవర్స్ అయితే మాత్రం ఉన్నాయండి, టేస్ట్ చేయొచ్చు తప్పకుండా, చాలా బాగున్నది. మేమైతే టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఇది పెద్ద ప్లేస్ కాదండి చాక్లెట్ ఫ్యాక్టరీ, చిన్నగానే ఉంటుంది. హార్డ్లీ ఒక ½ an hourలో మనం కంప్లీట్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.